వెళ్దాం. అది కాదే. నీకొక గొప్ప శుభవార్త చెప్తాను, రావి. శుభవార్త? సరే పద. రారా. అదిగో అక్కడ గుడింది, రా. ఇగో గుడి ముందుకు వచ్చినాం కదా, ఇప్పుడన్నా ఒక శుభవార్త చెప్పే. చెప్తాను. ఏమైంది? ముసలిదేవన్న పైసలు ఇచ్చిందా? కాదు. నిజమేలే, దాని దగ్గర ఏముంటాయి? దేవుడు మొక్కన పూలు, మన మొక్కల నవ్వులు పడేస్తుంది. గా తాతకిట్ల బట్టలేమైనా తెచ్చిందా? ఆయనకే చక్కగా లేవు, ఇక మనకేం తెస్తాడులే. గా శుభవార్త ఏందే? అది నువ్వు నేను నాకు నీకు చే చే ముందు దేవుడికి చెప్పి ఆ తర్వాత నీకు చెప్తా. లోపలికి రా, వెళ్దాం. ఏయ్ నేను రా, నువ్వు ప్లీజ్ శ్వేత, నా కోసం ఒక్కసారి రావా? రానని చెప్పిన కదా, నువ్వు పోయిరా. సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏందో దీని పూజలు ఇది. స్వామి, నువ్వు కరుణామయుడివి, దయామయుడివి. అందుకే నేను అడగకుండానే వరాలిచ్చావు. నా చెల్లెల్ని నాకు కలిపావు. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను స్వామి. నోముల వ్రతాలు చేస్తాను స్వామి. ఇప్పుడే నా చెల్లెలకి ఈ విషయాన్ని చెప్తాను స్వామి. ఆ తర్వాత మా నానమ్మ గారికి, మా అమ్మమ్మ గారికి అందరికీ చెప్తాను స్వామి. వస్తాను స్వామి. అడ్డు పెట్టారేంటండి? తీయండి. ఏంటమ్మా, బయటికి వెళతావా? బయటికి రాకుంటే గుడి లోపల గుడిసె కట్టుకుని ఉంటారే. కర్రల్ది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, విషయం తెలియపోయినా ఎంత కరెక్ట్గా చెప్పావే. ఈ గుళ్ళో కడుగు పెడితే 6 నెలలు ఇక్కడే ఉండిపోవాలి. తిక్కా, మన ఊరికి ఆ ఊరికి ఉన్న ఒప్పందం చెప్పరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.